అధ్యాయము 14వ వచన భాగంలో ఉన్న మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతుదనని నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును, విస్తరింపజేసేదను అని దేవుని వాగ్దానం ఈ ఉదయకాలం వేళ వింటున్నా. దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. ఎందుకంటే మనము ఇంత ఉదయకాలం వేళలో ఎంతో ప్రయాసపడి దేవుని మందిరానికి ఆయా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. సంతోషం. వారి ఆశను దేవుడు తృప్తిపరచును గాక, వారి కార్యములు దేవుడు జరిగించును గాక, వారి కుటుంబాలు నెమ్మది కలగచేయును గాక. దేవుణ్ణి ఆశ్రయించిన మనుషులకు ఏ మేలు కొదవలేదని దేవుని వాక్యం చెబుతుంది. ఇదిగో ఈ ఉదయకాల మేళలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమునే మరి ఒకసారి ఇక్కడ కూర్చున్న మీకు చేస్తున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వదించడము, విస్తరించడం అనేది రెండు ఆశీర్వాదకరమైన వచనములు అయినప్పటికీ కూడా అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి తెలుసు. అబ్రహాము దేవునిని నమ్ముకున్న వెంటనే అతడు విస్తరించలేదు, అతడు ఆశీర్వదించబడలేదు. ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అంటే అబ్రహాము జీవితంలో దేవునితో సహవాసము పెరిగినప్పుడు, దేవునితో సంబంధము పెరిగినప్పుడు, దేవునితో నడవటము ప్రారంభించినప్పుడు, దేవునిలో లోతైన అనుభవాలలోకి వెళ్ళినప్పుడు, అబ్రహాము పూర్తిగా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అంటున్నారండి. వచ్చి కూర్చోగానే దీవెనలు రావండి. ఒక విశ్వాసికి రాగానే కార్యాలు జరగవండి. అది ఎమర్జెన్సీ అయితే దేవుడు చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. అది కూడా పాస్టర్ గారి విశ్వాసాన్ని బట్టో, ఇక్కడ కూర్చున్న విశ్వాసమును బట్టో కాదు, కానీ నీ విశ్వాసమును బట్టి. ఆవగింజంత విశ్వాసము నీకున్న ఎడల అద్భుతం చూస్తావు. నీలో విశ్వాసం ఉండాలా. అబ్రహాము బయలుదేరింది మొదలుకొని యవ్వన కాలంలో బయలుదేరినాడు భార్యను తీసుకొని. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఇల్లు లేదు, గూడు లేదు, పొలం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేవు. కానీ అబ్రహాము దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. ఆమె చెప్పాడు. దాని వలన అబ్రహాము విస్తరించాడు, ఆశీర్వదించబడ్డాడు, అనేక జనములకు తండ్రి అయినాడు, అనేక సంతతికి తండ్రి అయినాడు, ఆశీర్వాదానికి అర్హుడైనాడు. ఆమేన్. అబ్రహాము ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? ఒక విశ్వాసి. మీరెవరు? విశ్వాస కాదా? చెప్పట్లా? విశ్వాసులా? హల్లెలూయా. మీరు విశ్వాసులు. మీరు విస్తరించి ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము వలె ఉండాలా. మనం మాట్లాడితే ఎవరి పేరు చెప్తాం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో. వీళ్ళందరూ దేవుళ్ళు కాదండి. ఎవరంటే వాళ్ళు విశ్వాసులే. నీలాంటి వారే, నాలాంటి వారే, సామాన్యమైన రక్త మాంసములు కలిగిన వారే, శరీరములు కలిగిన వారే, ప్రపంచమును చూసిన వారే, మనుషుల మధ్యలో సంచరించిన వారే. కానీ వారి పేర్లు రాయబడ్డాయి, వారి పేర్లు చదవబడుతున్నామంటే వారిలో ఉన్న ప్రముఖ ఆ యొక్క గొప్పతనం ఏంటి? వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండాలి. ఇప్పుడు రోడ్డు అమ్మట ఒక పిచ్చోడు వెళ్తున్నాడండి.
జాగ్రత్తగానండి. పిచ్చోడు వెళ్తున్నాడు. చాలామంది పిచ్చోళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే స్టైల్ అనే పేరుతో పిచ్చోడు వెళ్తున్నాడు. బాగా చింపురు జుట్టేసుకొని, 2 సంవత్సరాల క్రితం తలకాయకి పెంచుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, అందవికారంగా కలిగి రోడ్డు మీద వెళ్తున్నాడు. చూసిన వెంటనే అబ్బా ఇతనిలాగుంటే బాగుండే అనుకుంటారు ఎవరన్నా? ఎందుకని అనుకోరు? అతడు చాలా వికారంగా ఉన్నాడు కాబట్టి, పాపం అతని పరిస్థితిని బట్టి ఉన్నాడు కాబట్టి, మన మంచోళ్ళం కాబట్టి అలా ఉండకూడదని కోరుకుంటాం. అదే ఒక వ్యక్తి చక్కని బట్టలు వేసుకొని, మంచిగా జడేసుకొని, మంచిగా బంగారం పెట్టుకొని, మంచిగా చెప్పులు హై హీల్స్ వేసుకొని, మంచిగా లిప్స్టిక్ వేసుకొని, మంచిగా ఐబ్రోస్ చేయించుకొని, మంచిగా అన్నీ చేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే బా ఆమె ఎక్కడ చేయించిందో, ఆమె ఏ బ్యూటీ పార్లర్లో చేయించిందో, ఆ అబ్బాయి ఏడగొన్నాడు ఆ షర్టు ఒకసారి కనుక్కుంటే పోలా అని, బాబు అది ఎడగొన్నావు, నీకు భలే ఉందాయా, నేను కూడా కొనుక్కుంటా అని అడుగుతాం. ఏంటి తేడా అంటే అతడు అందవిహాకారంగా ఉన్నాడు, ఇతడు అందంగా ఉన్నాడు. ఎవరిని ఫాలో అవుతామంటే మంచిగా ఉన్న వాళ్ళని ఫాలో అవుతాం. ఇది లోకంలో ఉన్న తీరు. ఇప్పుడు బైబిల్ నమ్ముకున్న నీవు, బైబిల్ని పెట్టుకున్న నీవు, వాక్యాన్ని చదివింటున్న నీవు ఎవరిని ఫాలో అవ్వాలి అంటే యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలా? ఆమె చెప్పండి. ఒక విశ్వాసి ఎవరిని ఫాలో అవ్వాలా? ఒక విశ్వాసి ఎలా ఉండాలో చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే మాట్లాడితే అబ్రహాం ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటాం. అంతటి ఆశీర్వాదం పొందడానికి అబ్రహాము దగ్గర ఉన్నది గొప్ప విశ్వాసము. హల్లెలూయా! ఏంటండి అది? విశ్వాసము. మరి మీలో ఉందా? హల్లెలూయా! విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన పని. అబ్రహామా, అబ్రహామా, ఏం కనపడుతుంది నీకు అక్కడ? ఏం కనపడుతుంది? నాకయ్యా పెద్ద పట్టణం అయ్యా. అడుందా? కట్టబడిందా? కట్టబడలే. పెద్ద పట్టణం కనపడుతుందయ్యా. అవునా? ఆ పట్టణం నీదే పో అంతే. ఆమె చెప్పండి. వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు బిడ్డ. వాగ్దానాన్ని పట్టుకున్న అబ్రహాము కావిడేసుకొని, భార్యను పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతే. మధ్యలో ఒకడు అడిగినాడు, ఆడికి వెళ్తున్నావు అబ్రహాము అని అడిగినాడు. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు చూపించిన పట్టణానికి వెళ్తున్నా. వా వా, ఎంత విశ్వాసం చూడండి. దేవుడు చూపించిన పట్టణానికి వెళ్తున్నా. యాడుంది? ఆయన నడవమన్నాడు. ఒరే పిచ్చోడా, పిచ్చోడా, ఆయన అట్టే చెప్తాడా? మీకు కథ చెప్పాక ఇంతకుముందు ఒక అతను పక్కూరు పని మీద వెళ్ళినప్పుడు ఒక గొర్రెను కొనుక్కున్నాడు. ఏంటది? గొర్రె పిల్లను కొనుక్కున్నాడు. కొనుక్కొని భుజం మీద వేసుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత, ఊరి సరిహద్దులకు వచ్చిన తర్వాత పొద్దున్నే తెల్లవారుతుంది. దారిలో ఒకడు కలిసి, ఎలా ఎక్కడికి వస్తున్నారా? రాత్రి పక్క ఊళ్ళో డ్రామా ఉంటే పోయి వస్తున్నారా? అక్కడ డబ్బులు వస్తే ఒక గాని కొనుక్కొని వస్తున్నాలే. ఓ ఏం కొన్నావు? అదేంద్రా కుక్కను కొన్నావు అన్నాడు. కుక్కనేంద్రా మెడ మీద వేసుకున్నాడు చూస్తున్నాం అన్నాడు. ఇదేంటి కుక్క అంటుండే, దీని ఎక్క చూస్తా మే అంది. ఆడు కుక్క అంటుండు, ఇది అమ్మే అంటుంది. ఏందనుకొని ఆడంతే అన్నాళ్లే. 10 మంది 10 రకాలు మాట్లాడతారు. వాళ్ళ మాట నేనేంటేంటి అనుకొని మళ్ళా వస్తుంటే మళ్ళీ ఒకటి సేమ్ పట్టుకో మళ్ళీ కనపడాడు. ఎరా కుక్క భలే ఉంది ఏడగోళ్ళు అన్నాడు. అదేంటి మళ్ళీ ఇటు కుక్క అంటుండే, దానికి చూస్తుంది మే అంటుంది భుజాల మీద కూర్చొని. వీడు కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. ఏంటి నా ఒక్కడికి ఇది గొర్రెపిల్ల, వాళ్ళకేమో కుక్క వింటున్నారు విశ్వాసులారా? మన ప్రయాణం కూడా అట్టే ఉంటుంది. మొదలైన స్థారంలో ఉంటుంది. అబ్బా ఆ దూకుడు, ఆ స్పీడు జట్టు కన్నా స్పీడ్ ఉంటుంది. ఆత్మీయతలో, పరిచర్యల్లో, దేవుని పనిలో, ప్రార్థనలో, ఉపవాసములో. వాడు కొంచెం డౌట్ రేగింది నాన్న. ఇంకొంచెం వెనక్కిన తర్వాత ఇంకొక ఆయన పెద్ద మనిషి, కుక్కరి ఆడుకోవడం భలే ఉంది నాకు ఎత్తవాళ్ళు
దీని కుక్కదాగలాబాడ ఇప్పుడు దాకా మోసింది దీన్నా అని చెప్పి ఎసరగానే అది అట్ట పరిగెట్టుకుంటూ వెళ్ళింది, ఈడు వెళ్ళిపోయాడు. వాళ్ళు ముగ్గురు వచ్చి దాన్ని తీసుకొని పట్టుకుపోయి కోసుకొని తిన్నారు. వింటున్నారా? మందిని నమ్మితే, మంది మాటలు వింటే, ఆలేళ్ళ మాటలు వింటే విశ్వాసికి విశ్వాసం పెరగదు, అవిశ్వాసం పెరుగుద్ది. నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను కుప్పగోల్చాలని సాతాను ఎన్నో రకాలుగా నిన్ను మభ్య పెడతా ఉంటాడు. విశ్వాసంలో ఉన్న అబ్రహాముకి ఎదురైన వాళ్ళు అన్నాడు, ఆడికి వెళ్తున్నారా? వీడికి ఏం పని ఆడికి వెళ్తే? మందిరానికి వెళ్తున్నావు, నీ ఆడికి ఏం పని అసలు? నిన్ను అడగాల్సిన అవసరం ఏంటి పొద్దున్నే ఆడికి? ఆడి పాశభాగం కడుక్కోవడమే చేత కాదు ఆడికి, వాడు ఈపు తోముకోవడమే చేత కాదు వాడికి. ఎదటోడికి వచ్చి అడగటం, ఎదటోడి మేము మాట్లాడటం, ఎదటోడికి చెప్పడం. ఎవడో మందిరానికి వెళ్తానంటే అస్సలు ఆగదు పేనం పక్క వాడికి ఏం పని అంటే వాళ్ళు సాతాను దూరి వాడిని రెచ్చగొడతాడు. రెచ్చగొట్టాడు మాటలు నువ్వు వింటవా? సాతాను మాటలు నువ్వు వింటవా? చెప్పాలా? వింటావు వాళ్ళు చేస్తండి. సాతాను మాటలే వింటా. మందిరానికి వచ్చినప్పుడు ఎవడని అడిగితే ఆగిపోతా. నీకేం జరిగిందని వెళ్తావు రా అంటాడు. నువ్వేం చెప్పాలా? నేను బతికున్నానంటే వెళ్తున్నాను రా అనాలా. ఇది నా దేవుడిచ్చిన కృప అని చెప్పగలిగే కెపాసిటీ మనలో ఉండాలి. అబ్రహాం వెళ్తున్నప్పుడు ఎదురయ్యారు చాలామంది. తండ్రి అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావురా? పొలాలను వదిలేసి ఆడికి వెళ్తున్నావు, ఆస్తులను వదిలేసి ఆడికి వెళ్తున్నావు, కుటుంబాన్ని వదిలేసి ఆడికి వెళ్తున్నావు, ఊళ్ళో ఉంటే ఓకైనా దొరుకుద్ది కదా, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? దేశం వెళ్తున్నానంటున్నావు, ప్రమాదం తెచ్చుకుంటావేంటి అని అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నా దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు, నా దేవుడు అవమానపరిచేవాడు కాదు, నా దేవుడు నిందించేవాడు కాదు, నా దేవుడు పడవేసే దేవుడు కాదు, నా దేవుడు ఆశీర్వదించే దేవుడు అని అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు చూపించిన పట్టణానికి వెళ్ళాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్బో అబ్రహాం అంటే చాలా కదండి, అంతటా మన దగ్గర ఉంటుందా అంటారు కొంతమంది. నువ్వు మనిషి కాదా? మనిషి కాదా? నీకు జ్ఞానం లేదా? నీకు హృదయం లేదా? నీకు అసలు దేవుడు కృపనిస్తే ఈ రోజు వరకు నడిపిస్తే అబ్రహాము కన్నా ఎక్కువ ఆశ. అబ్రహాముకి 22 ఏళ్ళు పాటు పడితే దగ్గరగా నీకు వెంటనే కార్యం జరుగుతుంది. నీలో ఎంత విశ్వాసం ఉండాలా చెప్పాలా? కొంతమందికి విశ్వాసము ఎప్పుడు దాకా ఉంటుంది అంటే కార్యాలు జరిగే వరకు ఉంటుంది, తర్వాత ఉండదు. ఇక తర్వాత అన్ని డౌట్లే, అన్ని పిచ్చి ప్రశ్నలే. కూతంత పర్లేదు అనుకున్న తర్వాత ఇక మొదలైద్ది వాళ్ళు డౌట్స్. ఎందుకంటే మంది మాట వినటం మొదలు పెడతారు, ప్రజల మాట వినటం, లోకం మాట వినటం, లోకంలో ఉన్న వాటి కొరకు ప్రిఫరెన్స్ ఇవ్వటం, లోకంలో ఉన్న సహవాసాలు పెరగటం వలన ప్రశ్నలు పెరుగుతాయి. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో చాలామంది విశ్వాసాలు నేను గమనించా. ఇప్పటి వరకు కూడా నేను గమనించింది ఏంటంటే, అందరూ అలాగ ఉన్నారని చెప్పను కానీ కొందరు మాత్రం ఎలా ఉంటారు అంటే, ఇక వాళ్ళని చూస్తేనే మాట్లాడబుద్ధి కాదు అన్నట్టుంటారు. ఇప్పుడు నీకు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అంతే. ఆమెన్. గురి కలిగి ఉండాలా. ఆమెన్.